హాయ్ అండి. నేను మీ గీత. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 8. రాజారాం గారు నిట్టూర్చి వీడెప్పుడు మారతాడో ఏంటో అని మహాలక్ష్మి గారి వైపు చూసి, మహా, అమ్మాయిని పిలుచుకునిరా అని అంటారు రాజారాం గారు. మహాలక్ష్మి గారు వెళ్ళి కార్డోర్ ఓపెన్ చేయగా అక్కడ సీట్లో ముద్దుగా నిద్రపోతూ కనిపిస్తుంది. తను అలా చూడగానే అర్థమైపోతుంది తను ఎంతలా అలసిపోయింది అనేది. తన ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. ఇంక సీతని లేపాలి అనిపించగా కార్డోర్ క్లోజ్ చేసి రాజారాం గారి దగ్గరికి వెళ్ళి, ఏవండీ, అమ్మాయి బాగా నిద్రలో ఉంది. బాగా అలసిపోయినట్టుంది. నిద్రపోతుంది. నాకు లేపాలి అనిపించలేదు అని మహాలక్ష్మి అనగానే, మరిప్పుడు ఏం చేద్దామని రాజారాం గారు అంటారు. ఏవండీ, నాకొక ఐడియా. అమ్మాయి ఎలాగో నిద్రపోతుంది కదా! రామాని ఎత్తుకుని తీసుకురమ్మని చెప్దాం అని నవ్వుతూ అంటారు ఆవిడ. బాగుంది. నీకు నా తెలివితేటలే వచ్చాయి మహా! అని ఆవిడ ముక్కు లాగుతూ అంటారు రాజారాం గారు. ఛీ పోండి. కోడల ముందు ఏంటా మాటలు? అని ముసిముసిగా నవ్వుతున్న సుప్రజాని చూపిస్తూ అంటారు మహాలక్ష్మి గారు. రాజారాం గారు నవ్వుతూ, మరి నీ మనవణ్ణి ఒప్పించు పో అని కొంటెగా అంటారు. నేనా? ఇంకేమైనా ఉందా? ఇప్పటికే వాడు నన్ను కొట్టేలా చూస్తున్నాడు. ఈ రోజు ఇక మేము మాట్లాడలేంలే కానీ మీరే కొంచెం ధైర్యం తెచ్చుకొని రామ్‌తో మాట్లాడండి ప్లీజ్ అని ముద్దుగా బ్రతిమాలింది మహాలక్ష్మి. నేనా? వాడిని బతిమాలాలా? లేదు లేదు అని రాజారాం అనగానే, మీకు కూడా భయమవుతుంది కదా రామ్‌తో మాట్లాడాలి అంటే అని నవ్వుని దాస్తూ అంటారు ఆవిడ. నాకా? నాకెందుకు భయం? అయినా నేను అడగలేను అనుకున్నావా? అడుగుతాను చూడు అని భయాన్ని లోపల దాస్తూ రామ్ దగ్గరికి వెళ్తాడు రాజారాం. ఇంత ఏజు, పలుకుబడి, పేరు ఉన్న నన్నే హడలెత్తిస్తున్నాడు వీడు. బయటకు మామూలుగా ఉన్నా కూడా ఇక లోపల ఆ భయాన్ని దాచడానికి నాకు చుక్కలు కనిపిస్తున్నాయి. వీడు చేసేదాన్ని బట్టి ఇంకని రామ్ దగ్గరికి వెళ్ళి రామా అని చిన్నగా పిలుస్తారు రాజారాం గారు. రామ్, నా పేరు రామ్ అని బేస్ వాయిస్‌తో అంటాడు. సర్లే గాని అమ్మాయి పడుకుంది నాన్న. మార్నింగ్ నుంచి బాగా అలసిపోయిందనుకుంటా. నిద్రని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని నసుకుతుంటే, అయితే ఏంటి తాతయ్య ఇప్పుడు? ఆవిడ గారిని నా చేతుల్లో ఎత్తుకుని తీసుకుని వెళ్ళాలా అని కోపంగా అంటాడు రామ్. ఆ! అవును నాన్న. ఈ విషయం నీకెలా తెలుసు? బాగా అర్థం చేసుకున్నావు. మరి తొందరగా ఎత్తుకుని తీసుకుని రా కన్నా అని రాజారాం గారు అనగానే కోపంగా చూసి ఇంకో సిగరెట్‌ని తీస్తాడు రామ్. వీడికసలు అమ్మాయి మీద ప్రేమ ఇంచు కూడా లేనట్టుంది. ఇప్పుడు ఒక ట్రైల్ వేస్తా, అందులో పాస్ అయ్యేలా చేస్తా చూడు అని అనుకుంటూ తన దగ్గర పైలట్‌కి కాల్ చేస్తాడు రాజారాం. ఇవేమీ పట్టించుకోకుండా కోపంగా సిగరెట్ కాలుస్తాడు రామ్. హలో సార్ చెప్పండి అని పైలట్ వినయంగా అంటాడు రాజారాం గారితో. మేమిప్పుడు రావటం లేదు. మాకింకా టైం పడుతుంది. మీరు తిని హ్యాపీగా పడుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఆయన. ఆ మాటలు విన్న రామ్ కోపంగా సిగరెట్‌ని కింద పడేసి ఒక్కసారిగా పిడికిలి బిగించి కారు దగ్గరకు ఇక పటాపటమని వెళ్ళాడు. రాజారాం గారు లోపల నవ్వుకుంటూ, నీ తాతేంట్రా నేను ఎవరనుకున్నావని అనుకున్నాడు. కార్డర్ ఓపెన్ చేసి ముద్దుగా పడుకున్న సీతని ఒక క్షణం చూసి చూపు తిప్పేసి తన్ని 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు రామ్. ఏంటసలు? నేనెత్తుకున్నానా? కొంచెం కూడా బరువు లేదు. ఏదో పూల బస్తాని మోసినట్టు ఉంది అని అనుకుంటూ ఫ్లైట్ దగ్గరకు నడుస్తూ ఉన్నాడు రామ్. ముద్దుగా చిన్ని గువ్వ పిట్టలా రామ్ గుండెల మీద ప్రశాంతంగా పడుకుంది సీత. పాపం తనకసలు రెస్ట్ అన్నది లేదు కదా! బాగా నిద్రలోకి జారుకుంది. ఇప్పుడు రామ్ చేతుల్లో ఉన్నానని కూడా తెలీదు తనకి. రామ్ కోపంగా సీతని ఎత్తుకుని ఫ్లైట్ ఎక్కాడు. అక్కడ సీట్‌లో తనని కూర్చోబెట్టి, సీట్ బెల్ట్ కూడా పెట్టి, తనకి వేరే సీట్‌లోకి వెళ్తూ ఉంటే, రామా, నీ పెళ్ళాం పక్కన నువ్వే కూర్చోవాలి. మళ్ళీ నీ పెళ్ళాం భయపడుతుందేమో అని నవ్వుకుంటూ వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. రామ్ కోపంగా సీత పక్కన కూర్చుని సీట్ బెల్ట్ పెట్టుకుని సీతను ఒకసారి చూశాడు. చాలా ముద్దుగా పడుకుని ఉండటం చూసి ఈవిడకు మహారాణి అని బాగా ఫీల్ అయిపోతుంది ఈవిడ అని కోపంగా అనుకుంటూ సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రామ్. రామ్ కూడా మార్నింగ్ నుంచి ఉన్న అలసట వలన తనకి కూడా మంచి నిద్ర పట్టేసింది. మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు రామ్. సీత నిద్రలోనే అలానే పక్కకి వాలి
రామ్ చేతి మీద అలా పడుకుండిపోయింది. ఇక అలా ఉండగానే ఒక గంట జర్నీ తర్వాత ఫ్లైట్ రాజస్థాన్‌లో ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే అప్పటికే టైం 8 అవుతుంది. రామ్‌కి మెలుకువ వచ్చి పక్కకి తిరిగి చూడగా సీత హ్యాపీగా తన చేతిని ఒరిగి పట్టుకుని ఉండడం చూసి కోపంగా రామ్ ఒక్కసారిగా సీత చేతిని విసిరికొట్టాడు. అంతే పాపం సీత దెబ్బకు దడుచుకుంది పాపం. బాగా నిద్రపోవటం వలన కళ్ళుబ్బి చాలా ముద్దుగా ఉండటంతో రామ్ చూపు తిప్పుకోలేకపోయాడు సీత మీద నుంచి. సీత కంగారుగా, భయంగా ఏం జరిగిందో పాపం తనకి అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంది. తనింకా కారులోనే ఉంది అనుకుంటుంది. కానీ అది చాలా పెద్ద సీట్స్ కూడా. చాలా పెద్దగా ఉండటంతో తనకసలు ఏమీ అర్థం కాదు. భయంగా చూస్తుంది. రామ్‌ని చూడలేక కంగారుగా పూలమాలని గట్టిగా పట్టుకుంది 2 చేతులతో సీత. "ఏంటి మహారాణి ఇంకా పడుకుంటావా? కనీసం మాన్షర్ కూడా లేదా?" అని బేస్ వాయిస్‌లో సీతని చూస్తూ అంటాడు రామ్. ఆ అరుపుకి సీతకి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అసలు తను ఏం చేసిందో కూడా అర్థం కాలేదు తనకి. ఏడుపును బిక్కపట్టి నిల్చుంది పాపం. "రేయ్ కన్నా! ఏంట్రా అమ్మాయిని అలా భయపెడుతున్నావు? తను ఇప్పుడేం చేసిందని? ముందు నువ్వు పక్కకు జరుగు" అని సుప్రజ గారు కసురుకుంటారు రామ్‌ని. "వాట్ మామ్? నన్ను నువ్వు తిడుతున్నావేంటి? దిస్ ఈజ్ నాట్ ఫియర్ మామ్" అని కోపంగా రామ్ ఫ్లైట్ దిగి కిందకి వచ్చాడు. రామ్ మెడలో ఉండవలసిన కండువ ఇప్పుడు సీట్లో ఉండిపోయింది సీత పక్కన. ఆ కొండువాకి సీత కొంగుతో బ్రహ్మముడి వేశారుగా పంతులుగారి పెళ్లిలో. సీట్లో పడిన కండువాని జాగ్రత్తగా సీత తన చేతిలో పట్టుకుని కళ్ళ నిండా నీళ్ళతో నిలబడి చూస్తూ ఉంది అమాయకంగా. "ఏం భయపడకు తల్లీ. వాడంతే. కోపం ఎక్కువ. కానీ చాలా మంచివాడు తల్లీ. ముందు నువ్వు ఏడవకు. అలా కళ్ళంట నీళ్లు పెట్టుకోకూడదు" అని సీత చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని ప్రేమగా తుడిచింది సుప్రజ. "రా తల్లీ రా" అని సీత చేతిని పట్టుకుని బయటికి తీసుకుని వచ్చింది. పాపం సీతకి అది ఫ్లైట్ అని ఇంకా తెలియలేదు. ఇంకా తను ఏ కారులోనో ఉంది అనుకుంటుంది. తనకసలు ఏం అర్థం కావట్లేదు. బయటికి వచ్చాక అయినా ఫ్లైట్‌ని చూస్తే తెలుస్తుందేమో. కానీ తను దించిన తల ఎత్తకుండా అలానే కిందకు నేల చూపులు చూస్తూ ఉంది కదా! ఫ్లైట్ నుంచి బయటికి వచ్చి కారు దగ్గరికి తీసుకురాగా అందులో రామ్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని సిగరెట్‌ని కోపంగా కాలుస్తున్నాడు. "ముందు కూర్చో తల్లీ" అని రామ్ పక్కన ఉన్న సీటుని చూపించగానే ఇక చిన్నగా తలెత్తి చూసిన సీతకి అక్కడ రామ్ చాలా కోపంగా ఇక సిగరెట్ తాగుతూ స్టీరింగ్‌ని తన పిడికిలతో చిన్నగా కొడుతున్నాడు కోపంతో. పాప ఫస్ట్ టైమ్ చూసింది బాబుని. కానీ ఆ ఫేస్‌లో కోపం చూసి ఇంతకుముందు తన మీద అరిచిన అరుపుకి భయపడిపోయి సుప్రజ గారి చేతిని గట్టిగా పట్టుకుంది సీత. వణుకుతున్న తన చేతులే తెలుస్తున్నాయి. తనసలు ఎంతలా భయపడింది అని. అందుకే ఇంక తన్ని ఫోర్స్ చేయలేక వెనక "నా పక్కన కూర్చుంటావా తల్లీ" అని చాలా నెమ్మదిగా అడిగారు సుప్రజ గారు. వెంటనే సుప్రజ గారిని చూసి చిన్నగా తలని నిలువుగా ఊపుతుంది సీత. కూర్చుంటా అన్నట్టు. "సరే సరే రా" అని సుప్రజ గారు కూర్చుని తన పక్కన సీతని కూర్చోబెట్టుకుంటారు. రామ్ పక్క సీట్లో రాజారాం గారు కూర్చుంటారు. ఇంకేముంది బాబు వెంటనే కార్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పరుగులు పెట్టిస్తాడు. మహాలక్ష్మి గారు సీతతో మాట్లాడాలి అని. "తల్లి నీ పేరేంటి తల్లి" అని అడుగుతారు. సీత తల నిమురుతూ "సీత" అని చెప్పే లోపలే కారులో ఉన్న ఎఫ్ఎంని ఆన్ చేసి సౌండు చాలా అంటే చాలా ఫుల్‌గా పెట్టాడు రామ్. అది కూడా కావాలనే. ఇంకంతే ఇంకేముంది సీత పేరు చెప్పేదల్లా, మాట్లాడేదల్లా సీత మాట అక్కడే ఆగిపోయింది. సీత తన పేరు చెప్పేలోపే ఎఫ్ఎం ఆన్ చేశాడు విత్ ఫుల్ వాల్యూమ్‌తో మాట. ఇక "రామ్ ఏంటి ఆ సౌండు? కొంచెం తగ్గించు" అని అందరూ అరుస్తున్నా కూడా అసలు రామ్ వింటేనే కదా! అలానే సీరియస్ ఫేస్ పెట్టి అలానే డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. పాపం
సీతకి ఏమీ చేయలేక అలానే సైలెంట్‌గా ఉండిపోయింది. బాబుగారి కోపానికి జడిసి కారు ఫుల్ స్పీడ్‌లో డ్రైవ్ చేస్తూ ఉంటే పాపకి గాల్లో కలిసిపోతానేమోనన్న భయంతో ఇంక గట్టిగా కళ్ళు మూసుకొని రామజపం చేస్తుంది సీత. రామ్ కార్ స్పీడ్‌ని అందరికీ బాగా అలవాటే అవ్వటంతో అందరూ కూడా సైలెంట్‌గానే ఉన్నారు. వాళ్ళకి భయం లేదు. పాపం ఏం తెలియని ఈ చిన్న పక్షి మాత్రం వణికిపోతుంది. ఎందుకంటే కార్ ఎక్కడం ఫస్ట్ టైమ్ అయితే ఇప్పుడంత స్పీడ్‌కి పాపకి కడుపులో తిప్పుతున్న ఫీలొస్తుంది. కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అలానే కళ్ళు మూసుకొని ఉంది. బాబుగారి స్పీడ్‌కి అరగంటలో వెళ్ళవలసినది 10 నిమిషాల్లోనే మాన్‌షార్ ముందు కారు ఆపాడు. కారు ఆపగానే ఏదో అగాధం నుంచి బయటపడ్డట్టు ఉంది సీతకి. రామ్ కారు దిగి ఫాస్ట్‌గా లోపలికి వెళ్తూ ఉంటే, రామా అన్న ఒక గంభీరమైన గొంతు వినిపించి ఆగిపోయాడు. రామ్, రామా ఎందుకు ప్రతిదానికి అలా కోపంగా ఉంటున్నావు? అమ్మాయి మొదటిసారి మన ఇంట్లో అడుగు పెట్టబోతుంది. తనకి తోడుగా నువ్వు ఉండాలి కదా! పెళ్లి చేసుకున్న వాళ్ళకు బ్రహ్మముడి అని ఒకటి ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళాక విప్పాలి. కానీ అవేమీ పట్టించుకోకుండా అలా వెళ్తే ఎలా? ఈ తాతయ్య మాటకి నువ్వేమీ రెస్పెక్ట్ ఇస్తున్నావసలు? అని కోపంగా అరిచి గట్టిగా చెప్తున్నారు రాజారాం గారు. ఇక ఆ మాటలకు రామ్ అక్కడే ఆగిపోయాడు. తాతయ్య మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్న ఒకే ఒక పదం మెదడులో ఉండిపోయింది రామ్‌కి. ఇంకక్కడే ఆగిపోయాడు. రా తల్లి రా అని సీతని తీసుకుని రామ్ దగ్గరకు వస్తారు మహాలక్ష్మి గారు. రామ్ పక్కన నిలబెట్టించి సీత చేతిలో ఉన్న రామ్ కండువాని రామ్ మెడలో వేసింది మహాలక్ష్మి గారు. రామ్ తన పక్కన ఉన్న సీతని చాలా కోపంగా చూసి ఛ! ఇది వచ్చాక అందరూ నన్ననేవాళ్ళే అని అనుకుంటూ ఉన్నాడు. పాపం సీత రామ్ పక్కన భయంగా నిలబడి ఉంది. పదండి అని రాజారాం గారు ముందు నడుస్తూ వీళ్ళకి ఆర్డర్ వేయగానే ముందు నడుస్తూ ఉన్నారు కొత్త జంట. సీత దించిన తల ఎత్తకుండా బిక్కుమంటూ అడుగు ముందుకు వేస్తుంది. కానీ తన గుండెల్లో అలజడి ఒక్క రేంజ్‌లో ఉంది. కరెక్ట్‌గా గుమ్మం దగ్గరకు రాగానే రాజారాం గారు వాళ్ళని ఆగండి అని ఆర్డర్ వేయగానే కోపంతో బుసలు కొడుతూనే రాజారాం గారి వైపు సైలెంట్‌గా చూస్తూ ఉన్నాడు రామ్. మహా పిల్లలకు హారతి తీసుకునిరా అని బేస్ వాయిస్‌లో చెప్పారు రాజారాం గారు. అలాగే అండి అని మహాలక్ష్మి గారు లోపలికి వెళ్ళిపోయారు. రామ్ ఓపిగ్గా ఉన్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ పిడికిలి గట్టిగా బిగుసుకుని ఉంది. అప్పటికే వర్కర్స్ ఇంట్లో ఉన్న అందరికీ న్యూస్ చెప్పడంతో ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ. వీళ్ళని వింతగా షాకింగ్‌గా చూస్తున్నారు. అసలేమైంది అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. మరి ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలుసుకుందాం. రాజారాం, మహాలక్ష్మి గారికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు రఘురాం, భార్య సుప్రజ. ఇక కొడుకు శ్రీరామచంద్ర వాళ్ళిద్దరికి. సెకండ్ కొడుకు ఆర్యన్, కూతురు శృతి. వీళ్ళే మన శ్రీరామచంద్ర ఫ్యామిలీ. ఇంకా రాజారాం గారికి కూతురు కూడా ఉంది. మనం వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.